చాలా వరకు మన ఇళ్లలో అందరం కూడా జన్మదిన వేడుకలు అలాంటివి చేసుకుంటాం. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? రోడ్ల పైన వచ్చి కేకులు కట్ చేయడం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయింది. పాశ్చాత్య సంస్కృతికి మనం ఎక్కువ అలవాటు పడిపోయాం. అలా కాకుండా సరే అది చేస్తాము మేము అనుకుంటే అలా అది చేస్తూనే మన పేరు మీద ఒక చెట్టు నాటండి. ఒక చెట్టు నాటినట్టయితే మనం ఇలా ఎన్ని బర్త్డేలు చేసుకుంటే, ఎన్ని జన్మదినాలు చేసుకుంటే అన్ని మొక్కలను నాటిన వాళ్ళం అవుతాం, ప్రకృతిని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం మన పూర్వపు రోజుల్లో ఊటల నుంచి నీళ్లు తీసుకొని తాగేవారు. జస్ట్ ఇట్లా ఇసుక తిన్నెల్లో ఊటల నుంచి నీళ్లు తీసుకొని తాగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మనం ఇదే విధంగా వదిలేసినట్టయితే గాలిని, నీరును, నిప్పుని ఇదే విధంగా వదిలేసినట్టయితే భావి తరాల్లో మనం ఆక్సిజన్ సిలిండర్లను, ఇప్పుడు శిఖరాలు ఎవరెస్ట్ శిఖరం అలా ఎక్కేవారు పైనకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ దొరకదని ఆక్సిజన్ సిలిండర్లను మోసుకొని వెళ్తూ ఉంటారు. మరి మనం కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. మన పిల్లలకి మనం ఎంత ఆస్తులు ఇస్తున్నాం అనేది కాదు, ఎంత పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాం. మనం కోట్ల ఆస్తులు సంపాదించి ఇస్తుండొచ్చు, కానీ వాడు ఆరోగ్యంగా లేనప్పుడు ఏంటి? మనం సంపాదించిన ఆస్తులన్నీ ఆసుపత్రులకి పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనతోని స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ చిన్న చిన్నవి. మనం అనుకుంటే చేయలేనిది ఏది లేదు.